నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఇక చూసుకుంటే దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా అమ్మాయిల పైన ఇటు చిన్న పెద్ద అని తేడా లేకుండా అయితే అత్యాచారాలు చాలా భారీగా జరిగిపోతున్నాయి. అసలు అమ్మాయి అంటేనే వాల్యూ లేకుండా పోతుంది. ఇక చూసుకుంటే రీసెంట్ గా ఒక మైనర్ బాలికపై ఒక నలుగురు మైనర్ బాలురు అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇది ఎక్కడ అంటే ఇక ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టించింది. అయితే ఇక చూసుకుంటే 9వ తరగతి చదువుతున్న సదరు బాలికను నలుగురు మైనర్ బాలురు అత్యాచారం చేయడం అయితే జరిగింది. ఆ బాలురు కూడా ఒకరు 9వ తరగతి, మరొకరు 10వ తరగతి, ఇంకొకరు 11వ తరగతి. ఇలా నలుగురు బాలురు కూడా వాళ్ళు మైనర్లుగానే చెబుతున్నారు. ఇక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ నలుగురు బాలురు ఈ అమ్మాయిని అత్యాచారం చేసినట్టు తన తల్లి చెబుతుందని చెబుతున్నారు. ఇక విచారణ అయితే ప్రారంభించారు. అసలు ఏం జరిగిందంటే 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలిక తను ఇన్‌స్టాగ్రామ్ లో అయితే ఒక అబ్బాయితో పరిచయం పెంచుకుంది. అయితే ఆ పరిచయం కాస్త ఇంతటి దారుణానికి ఒడగట్టింది. ఇక చూసుకుంటే ఆ బాలుడు నన్ను కలువు అని ప్రతిసారి మెసేజ్ చేస్తున్నాడట. ఇక ఒకానొక రోజైతే వాళ్ళమ్మ మార్కెట్ కి వెళ్ళింది బయటికి. అదే సందర్భం చూసుకొని ఆ బాలుడు ఆ ఇంటికి వచ్చి తమ గేట్ ని తట్టడం జరిగింది. ఇక ఎవరొచ్చారా అని ఆ బాలిక గేట్ దగ్గరికి వెళ్లి గేట్ తీయగానే ఆ బాలుడు తనతో పాటు ఇంకా ముగ్గురు బాలుడిని వేసుకొని ఈ అమ్మాయి ఇంటికి రావడం అయితే జరిగింది. ఇక వాళ్ళమ్మ వచ్చే లోపే ఇక డోర్ తెరిచి ఉండడం చూసి భయాందోళన చెందుతూ లోపలికి వెళ్ళింది. ఇక లోపలికి వెళ్ళగానే ఆ బాలిక దగ్గర ఈ నలుగురు బాలురులు ఉండడం కూడా గమనించింది. ఇక వెంటనే ఆ తల్లి ఆ నలుగురు బాలుల్ని ఇంట్లోన పెట్టి డోర్ లాక్ చేయడం అయితే జరిగింది. ఆ బాలికని తీసుకొని ఇక పోలీసులకు ఫోన్ చేయగా పోలీసులు ఆ నలుగురు బాలులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక బాలికనైతే వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కి తరలించడం అయితే జరిగింది. ఇక ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం చూసుకోవాల్సిందే. ఇక ఈ బాలుల్లే ఈ అంతటి ఘోరానికి తెగబడ్డారా అన్న విషయాల గురించి, సదరు బాలిక అత్యాచారానికి గురయిందా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఏదేమైనా సరే ఇలాంటివి చాలా ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇటువంటి పరిచయాలు కాస్త ఇంతటి దారుణానికి తెగబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. మైనర్ పిల్లలకి ఫోన్లు తక్కువ కొద్దే ఇవ్వండి. ఒకవేళ ఇచ్చినా సరే మీ యొక్క పర్యవేక్షణలోనే ఫోన్లను అదుపు చేసే విధంగా అయితే చూడండి. ఎందుకంటే ఇటువంటి ఘోరాలు ఎప్పుడు ఎలా చోటు చేసుకుంటున్నాయో తెలియట్లేదు. ఇప్పటి కాలంలో అయితే చిన్న వయసులోనే వారు మితిమీరిపోతున్నారు. కాబట్టి ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి. ఇదే కాదు, ఇక చూసుకుంటే మహిళల మీద ఇటు చిన్న పిల్లలు కావచ్చు, లేదంటే పండు ముసలి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరి కూడా అసలు వయసుతో సంబంధం లేకుండా ఆడదైతే చాలు అన్న రీతిలో అయితే అత్యాచారాలు తెగ జరిగిపోతున్నాయి ఇప్పట్లో. సో ఇంతటి ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా కూడా మహిళలకు రక్షణ లేదు అన్న కొన్ని డిమాండ్స్ కూడా తెర మీదకి వస్తున్నాయి. దీనివల్లే ఇక గవర్నమెంట్ కూడా చాలా చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంది. మరి ఇప్పుడు ఈ 9వ తరగతి అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారం మరి ఎటువైపు దారి తీస్తుందో, దీంతో ఎన్ని విస్తుపోయే నిజాలు బయటపడతాయి అనేది కూడా మనమందరం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.